దర్శన్, గోడౌన్లో స్టాక్ని లీలావతి టెక్స్టైల్స్కి షిఫ్ట్ చేసింది. అయితే ఏమైంది? అది మన షాపే, ఇది మన షాపే కదా. పిన్ని, అది మన షాపే కావచ్చు, కానీ ఇది మా షాప్. రాజ్కోటి సిల్క్స్ నుంచి మా షేర్ మేమింకా తీసుకోలేదు. అది ఉమ్మడి ఆస్తి, కానీ ఇప్పుడు పెట్టిన షాప్ మాకు మేముగా స్టార్ట్ చేసుకున్న బిజినెస్. దాని మీద మాకు మాత్రమే హక్కు, అధికారం ఉంది. దామిని, అసలేమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఇంతవరకు ఈ ఇంట్లో ఏనాడు వినిపించని మాటలు నీ నోటి వెంట వింటున్నాను. అవును, లాజికల్ గా మాట్లాడితే మీకు అలానే ఉంటుంది. ఇంతకాలం ఈ ఇంటిని, బిజినెస్ ని మీ చేతుల్లోనే పెట్టుకొని అధికారం, పెద్దరికం చెలాయించారు. కానీ అదేది మీ స్వార్థమని తెలియనివ్వకుండా మా వాళ్ళందర్నీ అమాయకుల్ని చేసి మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఇది అని నేను మాట్లాడేసరికి నేను మీకు విలన్ లాగా, నోటికొచ్చినట్టు మాట్లాడేదానిలాగా అనిపిస్తున్నాను, అంతే కదా? దామిని, నోటికొచ్చినట్టు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఈ కుటుంబాన్ని, ఈ బిజినెస్ ని ఇక్కడ ఎవరి చేతుల్లోకి తీసుకోలేదు. విత్తనంగా ఉన్న చిన్న బట్టల వ్యాపారాన్ని మొక్కగా పెంచి ఇవాళ మహావృక్షంగా మార్చారు అత్తయ్య గారు. ఈ బిజినెస్ ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే దాని వెనక అత్తయ్య గారు పడిన కష్టం పెద్దత్తయ్య గారికి, మావయ్య గారికి, బావగారికి వీళ్ళెవరికి తెలీదా? అడుగు, చెప్తారు. ఆ రోజు అమ్మ అంత కష్టపడింది కాబట్టే ఈ రోజు ఈ కుటుంబం, ఈ బిజినెస్ ఈ స్థాయిలో ఉన్నాయి. ఆ రోజే నీలాగా మా అమ్మ నాన్న వేరు కుటుంబం, మీరు వేరు, మేము వేరు అని వాటాల గురించి మాట్లాడుకుని ఉంటే ఇవాళ మేము మాత్రమే ఇలా ఉండుండేవాళ్ళు. దర్శన్, ఏంటా నా మాటలు? ఓహో, విన్నావా దామిని? మరిది గారు అసలు విషయం ఇప్పుడు బయటపెట్టారు. అత్తయ్య గారు, మావయ్య గారు, ఇంతకాలం మీరు ఉమ్మడి కుటుంబం పేరు చెప్పుకొని వీళ్ల మీద పడి బతుకుతున్నారంట. వీళ్ళు దయ చూపకపోయుంటే ఈ పాటికి మన ఫ్యామిలీ అడుక్కు తినే పరిస్థితిలో ఉండేవాళ్లమంట. ఏ అనన్య, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? అవకాశం వచ్చింది కదా అని మంటలకి ఆజ్యం పోస్తున్నావా? పిన్ని, వదిన ఏముందని తననంటున్నావు? మీ మనసులో లేని విషయాలేవి తను చెప్పట్లేదు కదా. మీ పుత్రుడు చెప్పిన విషయాన్నే కదా వదిన వివరించి చెప్పింది. అందులో తప్పేముంది? దామిని, నువ్వు ఈ అనన్య మాటలు విని ఈ ఇంట్లో గొడవలన్నింటికి కారణం నువ్వే అవుతున్నావు. అంటే ఏంటి? 20 ఏళ్లుగా అనాథలా వదిలేసిన దామినిని మళ్లీ తిరిగి ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశారని అంటున్నావా? అనన్య, లేనిపోని వాళ్ళితే ప్రాణం తీస్తా. ఉన్నవి మాట్లాడితే ఎందుకు ఈ ఉలుకు అన్నట్టు ఇదంతా మీ అత్తయ్య గారి ట్రైనింగే కదా. చెప్తుంటే నీ కాదా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడతాను. మాట్లాడొద్దు అంటున్నాను కదా. మాట్లాడతాను. మాట్లాడొద్దు. మాట్లాడతాను. మాట్లాడొద్దు. మాట్లాడతాను.
చేసుకుంటావా? దామిని, చేసిన చాలక నా భార్య మీద చేయి చేసుకుంటాను. దర్శన్, అయ్యో దర్శన్, ఏంటి నాన్న నువ్వు చేసింది? వావ్, వాట్ ఎ పర్ఫార్మెన్స్ పిన్ని. ఎలా మాట్లాడాలో కొడుకుకి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు ఏవి నటిస్తున్నారు. అయినా తొక్కలో గోడౌన్లో స్టాక్ కి మీరు ఇంత చేస్తున్నారు అంటే ఇన్నాళ్ళ ఈ బిజినెస్ చరిత్రలో ఈవిడ ఎంత వెనకేసుకొచ్చిందో, ఎంత నొక్కేసిందో ఎవరికి తెలుసు? ఇవన్నీ ఉమ్మడి కుటుంబం పేరుతో ఈవిడ చేస్తున్న మోసాలే. దర్శన్, దర్శన్, ఏంట్రా అది? ఈ ఇంటి ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? అసలు నువ్వు మనిషివేనట్రా నువ్వు? యాడే పెదనన్నా, కళ్ళ ముందు జరుగుతుంది చూస్తూ కూడా కూతురుని మందలించడం మీకు చేత నవ్వటం లేదు, కానీ నా మీదే చేయి చేసుకుంటావా? అసలేం పెద్ద మనిషివి నువ్వు. ఏం మాట్లాడుతున్నావా? అర్థమవుతోందా? చిన్న పెద్ద తేడా లేదా నీకు? ఆ మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే అందరికీ బాగుంటుంది. పెద్ద చిన్న అంటే ఇంట్లో మీ స్థాయి పెద్దది, మా స్థాయి చిన్నదనా? ఏ, నేను మాట్లాడింది దామిని ప్రవర్తన గురించి అన్నయ్య. నీకు కూడా అర్థం కావట్లేదా? నీకు కూడా బుర్ర పాడైపోయిందా? అవునరా, పోయింది. ఇంతకాలం ఈ ఉమ్మడి కుటుంబంలో ప్రేమలు ఆప్యాయతలు మాత్రమే ఉన్నాయని ఎంతో గొప్పగా ఫీల్ అయ్యాను.